హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాళ రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర, మినపగారెలండి. ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ నాటుకోడి కూర తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్ లోకి కొద్దిగా ఎండు కొబ్బరి, 3 స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది కదండి, మూత ఓపెన్ చేసి చూడండి. పీసెస్ నుండి వాటర్ అన్ని రిలీజ్ అయ్యాయి కదా, ఆ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు. ఇప్పుడు చూడండి, వాటర్ అన్ని ఇంకిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ కారం, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు. కారం ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చండి. 4 కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజ్ టమాటోలు వేసుకొని ఇలా బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత పీసెస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు 10 విజిల్స్ ఉడికాయి కదండి, మూత ఓపెన్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరోసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది కదండి, మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు పీస్ కూడా చూసారండి ఎంత మెత్తగా ఉడికిందో. ఎంతో టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి కూర రెడీ అండి. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పు ఇలా 8 గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వడపిండి వచ్చేసి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా అయితే వడలు అనేటివి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజ్ ఆనియన్, ఉప్పు రుచికి తగినంత, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీటెక్కాక చేయికి కొద్దిగా వాటర్ అద్దుకొని కొద్దిగా వడపిండి తీసుకొని మధ్యలో హోల్ చేసి ఆయిల్లోకి వేయాలి. ఈ వడలు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మిగతా వడలన్నీ కూడా ఇలాగే వేయాలండి. ఒకవైపు మంచి కలర్లోకి ఫ్రై అయ్యాక ఇంకో వైపు కూడా టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చాయి కదండి, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ అయ్యాయండి. ఇప్పుడు నాటుకోడి కూర మినపగారాలు ఎలా చేయాలో చూసారు కదండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.